ఇప్పటి జనరేషన్కి సిలబస్లో చాలా మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గురుకుల పాఠశాలలు, సైనిక పాఠశాలలు ఎలా ఉంటాయో అలా క్రమశిక్షణతో కూడినటువంటి సిలబస్లు యాడ్ చేయాలి. యోగా కంపల్సరీ, పెద్దల్ని గౌరవించడం నేర్పాలి. భగవద్గీత కాస్తన్న చదవటం అలవాటు చేయాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, షేర్ చేసుకోవటం, ఏదైనా ఆపత్కాలంలో వాళ్ళ యొక్క పాకెట్ మనీని కొంత ఇవ్వటం, అలాంటి మంచి అలవాట్లని అలవాటు చేయాలి. అంతవరకు అందరినీ ఎన్సీసీలో చేర్పిస్తే కొంత డిసిప్లిన్ కూడా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి చదువు అయిపోయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ చేస్తారు, ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక 1 month or 2 months మిలిటరీలో ఎలా శిక్షణ ఇస్తారో అలాంటి శిక్షణ ఇవ్వాలి. వాళ్ళు దేశం కోసం ఎంత కమిటెడ్గా ఉంటారో వీళ్ళు కూడా వృత్తి పట్ల, పెద్దల పట్ల అలాంటి అంకితభావం చూపించాలి. అంటే ఆ డిసిప్లిన్ అలవడాలంటే కంపల్సరీ 1 month మిలిటరీ వాళ్ళ కోర్స్ ఒకటి అమలు చేస్తే సామాన్య ప్రజలంతా కూడా ఒక డిసిప్లిన్కి అలవడతారు. నాకేంటి అనేది తప్ప మనకేంటి అనే ఆలోచన లేదు. ఎవరికి వాళ్ళే కోటాను కోట్లు సంపాదించి మేడలు కట్టి, మిద్దెలు కట్టి విలాసవంతమైన జీవితం గడపటం కోసం విలాసవంతమైనటువంటి కార్లు కొనుక్కొని దేశాలు తరచూ వెళుతూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ట్రిప్పులు, మగవాళ్ళేమో ట్రిప్పులు, ఆడవాళ్ళేమో ట్రిప్పులు వేస్తున్నారు, కిట్టి పార్టీలు ఇవి నేర్చుకుంటున్నారే కానీ సమాజంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా, వాళ్ళకి మనం ఏం చేయగలుగుతామని ఆలోచించేవాళ్ళు తక్కువ. ఎవరి స్టేటస్ వాళ్ళు చూపించుకోవడం కోసం వాళ్ళు విందులు చిందులు తప్ప సామాన్య ప్రజానీకము మన కుటుంబంలోనో, మన ఊర్లోనో, మన వీధిలోనో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి సహాయం చేయాలనే ధోరణి తగ్గింది. వాళ్ళు ఎక్కడ పోతే మనకెందుకు, ఉన్నప్పుడు అట్ట చేశారు, లేనప్పుడు ఇట్ట చేస్తున్నారు, ఏదో ఒకటి మాట్లాడతారు. వాళ్ళ మీదే నిందేసి ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఎవరికి ఎవరూ లేరు. ఎవరికి వారే గెలుపు కోసం, సంపాదించడం కోసం, సమాజంలో నిలబడటం కోసం ఓర్పుతో, నేర్పుతో ప్రయాణం చేయాలి.